ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి R24 ఛానల్ ఎలాంటి బాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. పై సమాచారాన్ని R24 ఛానల్ ధృవీకరించడం లేదు. ఇప్పుడంటే జుట్టు విరబోసుకోవడం ఓ ఫ్యాషన్ అయిపోయింది కానీ అప్పట్లో జుట్టు విరబోసుకోవడం అంటే అపచారం, అశుభానికి సంకేతం. అసలు జడ ఎందుకు వేసుకోవాలి? జడ వెనుకున్న ఆంతర్యం ఏంటో తెలుసా? వాచ్ దిస్ R24 స్పెషల్. నడుము దాటి జడ అల్లుకున్న అమ్మాయిని చూసి ముచ్చట పడని మగవారుంటారా? అందుకే అమ్మాయిల జడల మీద చాలా సామెతలున్నాయి. అయితే ఇప్పటి జనరేషన్లో అసలు జడ వేస్తున్న వారు ఎంతమంది ఉన్నారు? జుట్టును చిన్నగా కట్ చేసుకుని క్లిప్పో రబ్బర్ బ్యాండో పెట్టి వదిలేస్తున్నారు. లేదంటే కట్ చేసి పోనీటైల్ అంటున్నారు. దాదాపు 70% అమ్మాయిలైతే జుట్టు విరబోసుకునే తిరుగుతున్నారు. చివరకు పెళ్లిళ్లలో కూడా వాలు జడల ప్లేస్లో రెడీమేడ్ జడలొచ్చి చేరాయి. అసలు జడ ఎందుకు వేస్తారో తెలుసా? సాధారణంగా జడను 3 రకాలుగా వేసుకునేవారు. 2 జడలు వేసుకోవడం, 1 జడ వేసుకోవడం, ముడి పెట్టుకోవడం. 2 జడలు వేసుకుంటే ఆమె ఇంకా చిన్నపిల్ల అని, పెళ్లి కాలేదని అర్థం. ఆ అమ్మాయిలో జీవేశ్వర సంబంధం విడివిడిగా ఉందని అర్థం. పెళ్ళైన మహిళలు మొత్తం జుట్టును ఒకటే జడగా వేసుకునేవారు. అంటే ఆమె తన జీవేశ్వరుణ్ణి చేరి వివాహం చేసుకుని భర్తతో కలిసి ఉంటోందని అర్థం. జుట్టును ముడి వేసుకుని కొప్పులా పెట్టుకుందంటే ఆమెకు సంతానం కూడా ఉందని, అన్ని బాధ్యతలను మోస్తూ గుట్టుగా ముడుచుకుంది అని అర్థం. 1 జడ వేసుకున్నా, 2 జడలు వేసుకున్నా, చివరకు కొప్పు పెట్టుకున్నా కూడా జుట్టును 3 పాయలుగా విడదీసి త్రివేణి సంగమంలా కలుపుతూ అల్లేవారు. ఈ 3 పాయలకు రకరకాల అర్థాలు చెప్తారు. తాను, భర్త, తన సంతానమని ఈ 3 పాయలకు అర్థం. ఇక సత్వ, రజ, తమో గుణాలతో పాటు జీవుడు, ఈశ్వరుడు, ప్రకృతి అన్న అర్థాలు కూడా 3 పాయల జడకున్నాయంటారు. అమ్మాయిలు వేసుకున్న జడను బట్టి వారు పెళ్ళైనవారా, పెళ్లి కానివారా, పిల్లలున్నారా లేరా అనే విషయం తెలిసిపోయేది. హిందువులు పాటించే ప్రతి పద్ధతిలో ఇంత అర్థం ఉంది కాబట్టే మన సంస్కృతి సంప్రదాయాలపై విదేశీయులకు మక్కువ పెరుగుతోంది. జుట్టు విరబోసుకుంటే పిశాచాలకు ఆహ్వానం పలకడమే అంటారు పండితులు. తలకి స్నానం చేసిన తర్వాత కూడా జుట్టు ఆరేలోగా కనీసం చివర్లైనా ముడివేయాలంటారు. జుట్టు విరబోసుకొని క్లిప్పులు పెట్టుకుని దేవాలయానికి వెళ్లరాదంటారు. అలా చేస్తే జ్యేష్ఠాదేవి మీ వెంటే ఉంటుందట. మరి దేవతా ప్రతిమల్లో అమ్మవారు జుట్టు వెరబోసుకొని ఉంటారెందుకు అనే క్వశ్చన్ రావచ్చు. దానికి సమాధానం ఏంటంటే, ఏ దేవతా రూపమైనా ఆది పరాశక్తి స్వరూపమే. దేవీ భాగవత అంతర్భాగంగా చూస్తే పరాశక్తి నిర్గుణ స్వరూపం. సత్వ, రజో, తమో గుణాలు ఆమెలో ఉండవు. అమ్మవారు కామాన్ని హరించేది. అందుకే దేవతలకు ఈ నియమం వర్తించదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.